ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ నుంచి కానీ విశాఖ నుంచి కానీ ఎంపీగా పోటీ చేయాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ డిమాండ్ చేశారు. మోదీపై తాను పోటీ చేసి తెలుగోడి సత్తా చూపిస్తానన్నారు. బీజేపీ ప్రజలు ఎందుకు ఓటు చేయాలని ప్రశ్నించారు. లక్షల కోట్ల అప్పులు చేస్తున్న మోదీని చిత్తుచిత్తుగా ఓడించాలని పాల్ పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ గారు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని మోదీ గారు నిజంగా నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. సికింద్రాబాద్లో కానీ లేదా మీ అదానీ స్టీల్ ప్లాంట్ కొనాలని 8 లక్షల కోట్లది 8,000 కోట్లకి అక్కడ కానీ మీరు పోటీ చేయండి. నేను తప్పనిసరిగా మీ మీద పోటీకి నిలబడతాను. మా తెలుగు సత్తా అప్పుడు ఎన్టీఆర్ గారు ఇందిరాగాంధీకి చూపించారే, ఇప్పుడు మా తెలుగు సత్తా మీకు మీ బీజేపీకి చూపిస్తాం. 20 కోట్లు ఉద్యోగాలు ఇచ్చారని మీకు ఓట్లేయాలా? సంవత్సరానికి 1,00,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ అప్పు చేస్తే మీరు నెలకు 1,00,000 కోట్లు అప్పు చేసి 130 లక్షల కోట్లు అప్పు చేశారని మీకు ఓటేయాలా? ఇచ్చిన వాగ్దానాలు ఒకటి నెరవేర్చలేనందుకు ఓట్లేయాలా? నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి 15 లక్షల రూపాయలు ఇస్తానని 15 రూపాయలు ఇవ్వనందుకు ఓటేయాలా? మా 2 తెలుగు రాష్ట్రాల 1,00,000 కోట్లు తీసుకెళ్లి గుజరాత్ని అభివృద్ధి చేసినందుకు ఓటేయాలా? లేదా 25 లక్షల కోట్లు రుణమాఫీ చేసిన అదానీ అంబానీ కొరకు మీకు ఓటేయాలా? దేని కొరకు ఓటేయాలి? 7569441275 అందరూ రండి, కలిసి పోరాడదాం. ఈ మంచి అవకాశాన్ని వినియోగిద్దాం.